హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడొచ్చేసరికి మన గార్డెన్‌లో నేను ఇవన్నీ కోసుకొనొచ్చానండి. ఇవి నేనైతే హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ఇవన్నీ కోసుకొనొచ్చాను. దగ్గర దగ్గర ఒక 4 మంత్స్ అయిపోతుందండి. ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడమే అస్సలు అవ్వట్లేదన్నమాట. హెయిర్ కేర్ తీసుకోవడం కూడా ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. వింటర్ సీజన్ ఒకటి, ఇక్కడ చలికాలము. జుట్టు ఊడడం అయితే చాలా ఎక్కువగా ఉందండి. నాకు అలాగే మా ఇద్దరు అమ్మాయిలు కూడా స్కూల్‌కి వెళ్తూ ఉంటారు కదండీ! పెద్ద పాపకు కూడా డాండ్రఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇంకా హెయిర్ కేర్ మొదలుపెట్టాలని చెప్పి మొత్తానికైతే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి. ఈ హెయిర్ ఆయిల్ చాలా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ షార్ట్‌లో మొత్తం అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అవ్వక నేను ఒక మినీ వ్లాగ్ చేశానండి. ఈ షార్ట్‌కి లింక్ చేసి పెడతాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కూడా అడిగారండి, మీ హెయిర్‌కి ఏం వాడతారు హెయిర్ ఆయిల్ అని చెప్పండి అని చెప్పి. ఇలా నేను న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకొని వాడతానండి. కావాలంటే ఒకసారి